హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఒక మంచి సింపుల్ డిజైన్ జింక్ డోర్ అయితే చేస్తున్నాను అనమాట. చూడండి, డోర్ సైజ్ వచ్చేమో ఎత్తు 6 అడుగులు, వెడల్పు 7 అడుగులు అయితే ఉందన్నమాట. అయితే మన వీడియోని మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ డిజైన్ డోర్ ఏ విధంగా వర్క్ చేస్తున్నాను అనేది మీకు ఈ వీడియోలో ఫుల్ మీకు చూడొచ్చు అనమాట. ఇప్పుడు డిజైన్ అయితే చూడండి, ఈ విధంగా అయితే తయారైతే అనమాట. పైన వచ్చేమో ఈ విధంగా బుల్లెట్లు అయితే వేయడం జరిగింది. సెంటర్లో వచ్చేమో నార్మల్ చిన్న పువ్వులు అయితే వేసి చూడండి, టాప్ అండ్ బాటమ్ అయితే ఈ విధంగా సూర్యకాంతి పువ్వు డిజైన్ అయితే వేయడం అవుతుందన్నమాట. చూడండి, నేనైతే ఈ ఫ్లవర్స్ అనేది చూడండి సూర్యకాంతి పువ్వు అనమాట నేను ఇప్పుడు వేస్తున్నాను. కింద ఫ్లవర్స్ పెట్టి బాగా అదిమేసి ఈ ఫ్రేమ్ అనేది బాగా నొక్కి లోపల నుంచి అయితే వెల్డింగ్ చేస్తున్నాను. ఈ విధంగా చేసినట్లయితే మనం చేసే వెల్డింగ్ అయితే బయట నుంచి కనబడదు అనమాట. అందంగా అయితే బాగా నీట్గా కనబడుతూ ఉంటుంది. ఈ విధంగా చేసినట్లయితే మన దగ్గర కస్టమర్లు అయితే ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. అందుకే మనం తాకాలు వేసింది మనం ఎక్కువగా కనిపించకూడదు అనమాట. ఫ్రంట్ నుంచి ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ డోర్ అనేది ఏ విధంగా చేస్తున్నాను అనేది మీకు ఫుల్గా వీడియోలో చూడొచ్చు అనమాట. అండ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుద్ది. ఈ విధంగా సెట్ చేసి లోపల నుంచి టాకా వేస్తే బయట అనేది టాకా కనబడదు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ ఫ్లవర్ కూడా లోపల నుంచి అయితే టాకాలు వేయాలి. ముందుగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఫ్లవర్ వేయడానికి ఎక్కడెక్కడ ఫ్లవర్ పడుద్ది అక్కడైతే మార్కింగ్ వేసుకోవాలి. మార్కింగ్ వేసుకున్నాక అప్పుడు టాకర్ అయితే వేయాలి. ఈ విధంగా మార్కర్ పెన్తోనైతే మనం అనుకూలంగా ఎంత కావాలో అంత టేప్తోనైతే ఈ విధంగా మెజర్మెంట్ చేసుకొని ఈ మార్కర్ పెన్తో మార్కర్ వేసి మార్కింగ్ వేసిన తర్వాత మనం ఫ్లవర్స్ వేసి లోపల నుంచి అయితే వెల్డింగ్ చేయాలన్నమాట. ఈ విధంగా నేనైతే ముందుగా ఈ విధంగా టేప్తో మెజర్మెంట్ చేసుకొని ఫ్లవర్స్ అయితే దాని మీద పెట్టి టాకాలు అయితే వేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వెల్డింగ్ అయితే అయింది కదా. వెల్డింగ్ అయ్యాక ఈ విధంగా గ్రైండింగ్ వీల్తోనైతే మనం ఎక్కడికి టాకాలు వేస్తామో ఆ టాకాలు వేసింది స్మూత్గా అయితే పాలిష్ చేయాలి. ఈ విధంగా స్మూత్గా పాలిష్ చేసినట్లయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడడానికి కూడా అందంగా కనిపిస్తుంది అనమాట. పాలిష్ మొత్తం అయ్యాక కింద సైడ్ వచ్చేమో
2.5 అడుగుల ఎత్తు మీద అయితే ఫుల్ సీట్ అయితే వేస్తున్నాను. 1.20 mm అయితే ఈ సీట్ అయితే కటింగ్ చేసి నేనైతే 2.5 అడుగుల మీద ఎత్తు మీద అయితే నేను సీట్ అయితే వేయడం అవుతుందన్నమాట. ఇప్పుడు సీట్ అయితే ప్రస్తుతానికి నేను కటింగ్ అయితే చేస్తున్నాను. కటింగ్ చేశాక ఏ విధంగా చేస్తున్నాను అనేది మీకు చూడొచ్చు. సీట్ కటింగ్ చేశాక ఈ విధంగా డోర్ వెనకాల నుంచి అయితే ఆ సీట్ లోపలికి వేసి నేనైతే ఈ విధంగా ఒక పైప్ సహాయంతోనైతే సీట్ అనేది నొక్కి వెల్డింగ్ అయితే చేయాలన్నమాట. డైరెక్ట్ చేయి దగ్గర పట్టి వెల్డింగ్ అయితే చేయకూడదు, చేయి అయితే కాలిపోద్ది. సో నేనైతే పైప్ సహాయంతోనైతే వెల్డింగ్ చేస్తున్నాను ఈ విధంగా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చేసిన డిజైన్ డోర్ అయితే ఈ విధంగా ఉంది. మీరు చూడొచ్చు వీడియోలో. నార్మల్ డిజైన్ అనమాట ఇది. నార్మల్ డిజైన్ అనమాట ఇది. ఓన్లీ ఫ్లవర్స్ అయితే వేయడం జరిగింది. సెంటర్లో అయితే రౌండ్ ఫ్లవర్ అయితే వేసాను. చూడండి, టాప్ వచ్చేమో బాణాలు అనమాట. సెంటర్లో వచ్చేమో చూడండి సూర్యకాంతి పువ్వు అనమాట, ఇది చిన్నవి. ఓకే ఫ్రెండ్స్, వర్క్ అయితే క్లియర్ అయిపోయింది కదా. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.